చీకటి హల్లో ఆ చంద్రుని లాంటి ముఖం మరణపు కాపలాగా నిలబడ్డాడు కోకుషిబో. ముయిచిరో వచ్చాడు తన కత్తిని పట్టుకుని గతాపు జనపకాలను గుండెల్లో అణచిపెట్టి ప్రతి దెబ్బకు గాలి కూడా ముక్కలైపోయింది. అక్బర్ మూన్ శక్తులు అందరినీ గుచ్చేశాయి. కెన్యా దూరం నుండి రక్తాకలను వాడుతున్నాడు. ప్రతి సెకను యుద్ధాన్ని మరింత కఠినం చేస్తున్నాడు. సలేమి కోపంతో ముందుకు వచ్చాడు. తన తమ్ముడి కోసం ప్రాణాలనే పణంగా పెట్టాడు. యోమి ప్రార్థిస్తూ గొలుసులు తిప్పుతున్నాడు. ఆ రాక్షసుడు సైతం అతని తేజస్సు చూసి వణికిపోతున్నాడు. రక్తం కారుతోంది కానీ ఎవరూ ఆగడం లేదు. ఈ ఇన్ఫినిటీ కాజిల్లో ఎవరూ మిగలడం లేదు. ఇన్ఫినిటీ కాజిల్ రాత్రి నడుస్తోంది. హషీరాల శ్వాసలు పోరాడుతున్నాయి. కోకుషిబో ముందు అందరూ నిలబడ్డారు. మరణం కూడా ఈ రోజు భయపడుతోంది. మూన్ శ్వాస ఆకాశాన్ని చీల్చేస్తోంది. ముక్కలైన శరీరం కూడా పోరాడుతోంది. సూర్యోదయం దూరంగా ఆశ ఇంకా సజీవం. ముయిచిరో శరీరం రక్తంలో తడిసిపోయింది. అయినా సరే అతను కత్తిని వదల్లేదు. కెన్యా ఆ రాక్షసుడి మాంసాన్ని తిన్నాడు. ఆ శక్తితో అందరినీ కాపాడాడు. సలేమి కళ్ళలో కేవలం రౌద్రం. ప్రతిదాడి ఇనుప పంజరంలా మారుతోంది. యోమి అత్యంత బలమైన పిల్లర్గా వచ్చాడు. కోకుషిబోను మొదటిసారి కదిలించి చూపించాడు. వజ్రం లాంటి కళ్ళలో శోకం ఉంది. సమురాయ వ్వాలానే ఒక పిచ్చి ఉంది. కథం గుర్తొచ్చింది ఆ చంద్రయోధుడికి. తన సొంత ముఖమే అతన్ని భయపెట్టింది. అక్బర్ మూన్ ఒకటి కూడా ముక్కలవ్వడం మొదలైంది. లోపలి మనిషి మేల్కొనడం మొదలైంది. హషీరాలు కింద పడినా మళ్ళీ లేస్తూనే ఉన్నారు. తమ చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉన్నారు. ఇన్ఫినిటీ కాజిల్ రాత్రి నడుస్తోంది. హషీరాల శ్వాసలు పోరాడుతున్నాయి. కోకుషిబో ముందు అందరూ నిలబడ్డారు. మరణం కూడా ఈ రోజు భయపడుతోంది. మూన్ శ్వాస ఆకాశాన్ని చీల్చేస్తోంది. ముక్కలైన శరీరం కూడా పోరాడుతోంది. సూర్యోదయం దూరంగా సజీవా సజీవా. ఇన్ఫినిటీ కాజిల్ ఇప్పుడు వణికిపోతోంది. ముందు నెమ్మది నెమ్మడిపోతున్నాడు. హషీరాలు రక్తంతో కొత్త మార్గాన్ని రాశారు. మానవ సంకల్పంగా చీకటిని తుడిచేసింది. రాత్రి గోడలు ఇప్పుడు బద్దలవుతున్నాయి. ముజాని శ్వాసలు కూడా ఆగిపోతున్నాయి. చివరి యుద్ధం ఇప్పుడు దగ్గర పడింది. సూర్యోదయ సమయం వచ్చేసింది.